Today we are going to visit one of the famous temples in Kerala. Let's go. Thrissur నుండి అరౌండ్ 8 o'clockకి స్టార్ట్ అయినాం ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అట్ ఇడ్లీ ఇన్ కెఫే. ఇక్కడ ఫుడ్ బాగుంది అండ్ దెన్ వర్షం కూడా నైట్ అంతా పడుతూనే ఉంది. అండ్ ఫైనలీ గురువాయూర్ రీచ్ అయిపోయినాం అట్ అరౌండ్ 8:45. దిస్ ఈస్ గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ అండ్ దర్స్ అ లాంగ్ క్యూ ఫర్ దర్శనం. సో మేము టికెట్స్ తీసేసుకున్నాం విచ్ ఆర్ గీలామ్ టికెట్స్. ఇవి అక్కడే కౌంటర్లో తీసుకోవచ్చు అండ్ ఆల్సో వీ కెన్ బుక్ ఆన్లైన్. ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. మేమైతే కౌంటర్లోనే తీసుకున్నాం. ఇట్ టుక్ అస్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు కంప్లీట్ అవర్ దర్శన్. అండ్ ఆన్ ది వేలో అవనన్ గట్టిల్ శ్రీ విష్ణుమాయ టెంపుల్కి వెళ్ళినాం. చాలా విష్ణుమాయ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ, బట్ ఇది మెయిన్ టెంపుల్. ఇది కూడా మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది. అండ్ దిస్ ప్లేస్ ఇస్ టూ గుడ్ అండ్ ఆల్సో ద కల్చర్ హియర్ ఈస్ డిఫరెంట్. అండ్ దెన్ వీ వెంట్ టు చెరాయి బీచ్. సో కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేసినాం. అండ్ హియర్స్ ఆర్ ఎయిర్బిఎన్బి. అరౌండ్ 7 o'clockకి రీచ్ అయినాం ఇక్కడికి. అండ్ వీ ఆల్ లవ్ దిస్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ ఇన్ కొచ్చి. సో మంచిగా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మాల్కి వెళ్దామని చెక్అవుట్ చేసి స్టార్ట్ అయినాం. ఇది లూలు ఇంటర్నేషనల్ మాల్. జస్ట్ ఒక 7 to 8 kilometer డిస్టెన్స్లో ఉండింది మా ఎయిర్బిఎన్బి నుండి. ఇంకా గేమ్ జోన్లో మంచిగా కొంచెం టైం స్పెండ్ చేసి హైపర్ మార్ట్లో కొన్ని షాపింగ్ చేసి 2:30 కల్లా స్టార్ట్ అయినాం. అండ్ కొచ్చి నుండి త్రివేంద్రం వెళ్తున్నాం అనమాట ఈరోజు. ఆన్ ది వే వీ కేమ్ అక్రాస్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ విచ్ ఇస్ నియర్ ఆలప్పి. ఇక్కడ అసలు క్రౌడ్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అండ్ దెన్ వీ రీచ్ టు త్రివేంద్రం బై 10 o'clock. Do follow for next part. Bye.